అత్యాస. చిన్న కథ. ఒక వ్యక్తి ఒక ఊర్లో రోడ్డు మీద నడుస్తూ 3 బ్యాగులు మోసుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటాడు. ఈ మధ్యలో ఒక యువకుడు వచ్చి, ఏడు పెద్దాయన 3 బ్యాగులు మోసుకెళ్తున్నది కష్టపడి ఏటి సంగతి అడిగితే, బాబు నువ్వు ఈ 3 బ్యాగులు మోసినట్టయితే 4 బంగారు నాణాలు ఇస్తాను, మోసుకెళ్ళు అంటాడనమాట. అంటే ఆ వ్యక్తి ఏమంటాడంటే, సరే సరే అని చెప్పి ఆ బ్యాగులు తీసుకొని భుజం మీద వేసుకుంటాడు. భుజం మీద వేసుకుని మోసుకెళ్తూ అడుగుతాడనమాట. ఆ పెద్ద ఆయన అడుగుతాడు, పెద్ద ఆయన దీంట్లో ఏటున్నాయి, అసలు ఎంత బరువు ఉన్నాయి, ఇవి ఎలా ఎందుకు మోసుకెళ్తున్నాడు అడుగుతాడనమాట. ఒక దాంట్లో వజ్రాలు ఉన్నాయి, ఒక దాంట్లో వెండి కాయిన్లు ఉన్నాయి, ఒక దాంట్లో బంగారం కాయిన్లు ఉన్నాయి అని చెప్పి ఆయన వివడికి చెప్పడం జరుగుతుంది. చెప్పగానే ఆ వివడికి ఆశ పెరిగిపోయి సరే అని చెప్పి ఈ పెద్ద ఆయన్ని తప్పించుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సరే అని చెప్పి ఆ పెద్ద వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ఆ బ్యాగులన్నీ ఓపెన్ చేసి వస్తే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. దాంట్లో పేపర్ ఒకటి కనబడుతుంది. ఆ పేపర్లో ఏం రాసి ఉంటుందంటే, బాబు నేను ఈ ఊరికి రాజుని, ఎవరైతే పద్ధతి ప్రకారం న్యాయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మహామంత్రి కింద చేద్దామని చెప్పి నేను అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేసావు, అత్యాశకి పోయి నువ్వు ఎటు కాకుండా చేసుకున్నావు నువ్వు అని చెప్పి అంటారనమాట. దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది, మనం ఆశ కంటే ఎక్కువ ఆశ పెట్టుకుని ఎక్కువ మనం ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని చెప్పి అటు ఇటు పరిగెట్టి అటు ఇటు కాకుండా చేస్తే